అమెరికాలో ఉద్యోగం అంటే మనోళ్లు పడి చచ్చిపోతారు. మంచి జీతం, విలాసవంతమైన జీవనశైలి, అంతర్జాతీయ అనుభవం. ఈ ఆశలతోనే లక్షల మంది మన తెలుగు యువత అమెరికాకు వెళ్తారు. వెళ్లి చాలా కాలం ఉద్యోగాల వేటలో ఉంటారు. దీనికి కారణం అక్కడ ఏర్పడిన ఉద్యోగుల కొరతే. ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసా ఆంక్షలు విధించాడు కూడా. మన వాళ్ళంతా విచ్చలవిడిగా అమెరికాకు వచ్చేస్తే అక్కడ స్థానికులకు ఉద్యోగాల కొరత వస్తుందేమో అని కదా. కానీ ప్రస్తుతం అమెరికాలో కొన్ని రంగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటే నమ్ముతారా? పైగా ఈ పొజిషన్లకు లక్షల్లో జీతాలు ఇవ్వడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నా వాటిని భర్తీ చేయడానికి మాత్రం నానా కష్టాలు పడుతున్నాయి. అంటే అమెరికాలో డిమాండ్ ఉన్న ఉద్యోగాలకు సరైన అభ్యర్థులు దొరకడం లేదు అన్నమాట. ఈ వింత పరిస్థితి వెనుక కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. డిమాండ్ ఉన్నా భర్తీ కాని 5 కీలక ఉద్యోగాలు ఒకసారి చూద్దాం. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. ఈ డిజిటల్ యుగంలో సైబర్ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కంపెనీల విలువైన డేటాను, నెట్వర్క్లను హ్యాకర్ల బారి నుంచి కాపాడడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులు అత్యవసరం. అయితే ఈ ఉద్యోగానికి అత్యంత లోతైన సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అంతేకాదు సైబర్ ప్రపంచంలో నిత్యం కొత్త బెదిరింపులు పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటూ అప్డేటెడ్గా ఉండాలి. ఈ అధిక ఒత్తిడి, నిరంతర అభ్యాస ప్రక్రియ చాలా మందిని త్వరగా అలసిపోయేలా చేస్తోంది. అందుకే ఈ రంగంలో చాలా ఖాళీలు భర్తీ కాకుండా ఉంటున్నాయి. ఇక నెక్స్ట్, నర్స్ ప్రాక్టీషనర్. అమెరికాలో ఆరోగ్య సంరక్షణ రంగంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. నర్స్ ప్రాక్టీషనర్స్లు డాక్టర్స్ లాగానే రోగులను పరీక్షించడం, మందులు సూచించడం, వ్యాధులను నివారించడం, నిర్ధారించడం వంటి అనేక కీలక పనులు నిర్వర్తిస్తారు. అలాగే ఈ కోర్సు చదవాలంటే ఎక్కువ సమయం పడుతుంది. పైగా ఆర్థికంగా చాలా ఖరీదైంది కూడా. అంతేకాదు నర్సింగ్ అనేది మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడితో కూడుకున్న వృత్తి. రోగుల సంరక్షణలో ఎంతో అంకితభావం, కరుణ అవసరం. ఈ కారణాల వల్ల చాలా మంది ఈ రంగంలోకి రావడానికి వెనకాడుతూ ఉంటారు. తద్వారా దీనిలో కూడా ఖాళీలు పేరుకుపోతున్నాయి. ఇక నెక్స్ట్, మెంటల్ హెల్త్ థెరపిస్ట్. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటికి సరైన కౌన్సిలింగ్, థెరపీ అందించడానికి మెంటల్ హెల్త్ థెరపిస్టుల అవసరం చాలా ఉంది. ఈ ఉద్యోగానికి కూడా ఎక్కువ స్థాయి విద్యా అర్హతలు మరియు కఠినమైన లైసెన్సింగ్ ప్రక్రియ అవసరం. ఎదుటివారి మానసిక బాధలు రోజు వింటూ వారికి పరిష్కారాలు చూపడం అనేది థెరపిస్టులకు కూడా భారీ మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే ఈ రంగంలోనూ డిమాండ్కు తగ్గ నిపుణులు దొరకడం కష్టమవుతోంది. ఇక నెక్స్ట్, ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఏఐ ఆధారిత అప్లికేషన్స్, సిస్టంలను అభివృద్ధి చేయడానికి, వాటిని మెరుగుపరచడానికి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కీలకం. ఈ రంగంలో నిపుణులకు భారీ జీతాలుంటాయి. అయితే ఏఐ రంగంలో నిపుణులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ జాబ్కు కేవలం కోడింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. అడ్వాన్స్డ్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అనేక నైపుణ్యాలు ఉండాలి. ఇలాంటి యూనికాన్ స్కిల్స్ ఉన్నవాళ్లు దొరకడం ఆ కంపెనీలకు సవాల్గా మారింది. ఇక ఫిజికల్ థెరపిస్ట్. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, వృద్ధాప్యం వల్ల వచ్చే నొప్పులు, కదలిక సమస్యల నుంచి కోలుకోవడానికి ఫిజికల్ థెరపీ అవసరం చాలా మందికి ఉంటుంది. వృద్ధుల జనాభా పెరుగుతున్న కొద్దీ ఈ రంగంలో కూడా డిమాండ్ పెరుగుతోంది. అయితే ఈ కోర్స్ చాలా కఠినమైంది, ఖరీదైంది కూడా. అంతేకాదు ఫిజికల్ థెరపీ అనేది రోగులకు శారీరకంగా సహాయం చేయాల్సి ఉంటుంది. కాబట్టి శారీరకంగా పని కూడా కష్టమైన పని. అందుకే ఈ వృత్తిలోకి వచ్చేవారు తక్కువగా ఉన్నారు. డిమాండ్కు తగ్గట్టు సరైన నిపుణుడు అందుబాటులో లేరు. మొత్తానికి అమెరికాలో లక్షల్లో జీతాలు ఇచ్చే అత్యంత కీలకమైన ఉద్యోగాలు ఉన్నా వాటిని భర్తీ చేయడానికి సరైన అభ్యర్థులు దొరకట్లేదు. మన తెలుగు యువత ఈ రంగాలపై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి అవకాశాలుంటాయి.